5 గ్యారంటీలకు ఒకే దరఖాస్తు. మరి 6వ గ్యారంటీ ఏంటిది? దరఖాస్తు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సులో స్వీకరణ. ఇగో ఇట్లా ఉంటదట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయాస్తం ప్రజా పరిపాలన సదస్సు 28/2/2023 6/1/2024 వరకు. ఏంటిది? ఇగో ఫస్ట్ వీళ్ళిద్దరు దరఖాస్తు చేసుకోవాలి. వీళ్ళిద్దరు దరఖాస్తు చేసుకొని మాకు రైతు బంధు పడలేదని వీళ్ళిద్దరు దరఖాస్తు చేసుకోవాలి. ఎవరికి దరఖాస్తు చేసుకోవాలో మరి వాళ్ళనే అడగాలి. వీళ్ళిద్దరు ఫోటోలు పెట్టిండ్రు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంది పెట్టిండ్రు. వ్యవసాయ శాఖ మంత్రి అవసరం లేదా మరి? దరఖాస్తుదారు పేరాట, తండ్రి పేరు, లింగం, కులం, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు. మరి రేషన్ కార్డు లేకపోతే ఏం చేయాలి? దరఖాస్తుదారుని సంఖ్య. చూసిన్లా ఎంత భోగరేషాలు ఎత్తాన్లో వీళ్ళు. ప్రజల్ని ఎంత మభ్యపెట్టే పని చేస్తాను చూడు వీళ్ళు. ప్రజా పరిపాలన గ్యారంటీ దరఖాస్తు పేరుతో నేడు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 పేజీలు 5 నిమిషాల్లో పూర్తి. 5 నిమిషాలు అవసరమా మాకు? ఇప్పుడు నువ్వు ఈ పేజీలు ఎక్కడ పెడతావో తెలియదు. ఆడికి ఒక్కడే వస్తాడా? నువ్వు 5 నిమిషాలే అంటాను. ఒక్కడే వస్తాడా? ఒక్కడే వచ్చి 5 నిమిషాల్లో క్యూలు నిలబడతారు. ఇప్పుడు దుమ్ము లేచిపోడా? ఇప్పుడు ఖజాన్ అంతా మీ సేవానికి నిండుతా అంటదిగా సంచి, నిండుతా అంటది మనకి సంచి. 5 నిమిషాల రాసుడు 5 నిమిషాలు అవుతుంది. మరి అది ఇచ్చేదానికి, అక్కడి నుంచి తెచ్చుకునేదానికి, మళ్ళీ తీసుకొని ఆఫీసర్ దగ్గరికి పోయేదానికి ఇది ఎంత కష్టం. లేనిక మత చేసిండ్రు కదా మీరు. ప్రజలను ముంచడానికి లేని భోగరేషాలు ఎత్తాను కదా మీరు. 2 పేజీలు 5 నిమిషాల పూర్తి చేయచ్చు. ఒకసారి మీరు ఒక్కసారి గీ మంత్రి అన్న, మన పొన్న ప్రభాకర్ మంత్రి అన్న, దుద్దిల శ్రీధర్ బాబు అన్న, లేదా బట్టి విక్రమార్క అన్న, లేదా రేవంత్ రెడ్డి అన్న, ఒక్కసారి మీరు మీ సేవ కాడికి వచ్చిపోయారు. ఏం మారు వేషంలో రారు మీరు. ఇట్లా వస్తారే ముఖ్యమంత్రి వస్తానని అందరు జరుగుతారు. మీరు ఏం చేయండి? మారు వేషంలో రాండి. మారు వేషంలో వస్తే ఇప్పుడు మా సామాన్య ప్రజలు పడే తిప్పలు ఈ దరఖాస్తుల దగ్గర ఎట్లుంటాయి మీకు తెలుస్తాయి. అప్పుడు మేము దరఖాస్తులు ఎందుకు పెట్టామని మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది. 6 గ్యారంటీలు మీరు ఇచ్చే ముందే 6 గ్యారంటీలకు మేము దరఖాస్తులు పెడతామని అప్పుడే చెప్పని ఉంటారు సన్యాసులారా. 6 గ్యారంటీలకు మేము దరఖాస్తులు పెడతాం. ప్రతి 5 గ్యారంటీలకు దరఖాస్తులు పెట్టి ఒక 6 గ్యారంటీకి దరఖాస్తు లేదు అని చెప్తామని చెప్పని ఉంటారు మీరు. ఇది పెద్ద మోసం చేసిండ్రు ప్రజలు. మీరు అతి పెద్ద అబద్ధం ఆడి మీరు మోసం చేసిండ్రు మీరు మా ప్రజల్ని. ఏంటిది? ఇంకా రేషన్ కార్డు, ఆధార్ జిరాక్స్లు ఆర్జీకి జత చేయాలి. ఇప్పుడు రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు గత దరఖాస్తులు చెల్లవు, మళ్ళీ చేసుకోవాల్సిందే. గ్రేటర్లో ఏర్పాట్లపై మంత్రులు దుద్దిల్ల, పొన్నం సమీక్ష. ఇంటింటికి దరఖాస్తులు ఏ రోజు రావాలో వెల్లడి. ఒక్కో వార్డులో 4 ప్రాంతాల్లో దరఖాస్తు స్వీకరణ. 4,800 మంది సిబ్బంది, 6,000 మంది వాలంటీర్లు. దరఖాస్తుల ఆధారంగా డేటా, తర్వాత మార్గదర్శకాలు. డేటా ముందు తీసుకుంటారట, ఇక తర్వాత మార్గదర్శకాలట. మీరు చూడండి, 4,000 పింఛన్ ఇప్పట్లో రాదు, 500 గ్యాస్ ఇప్పట్లో రాదు, రేషన్ కార్డులు ఇప్పట్లో రావు, జాబులు ఇప్పట్లో పడవు. ఇది మీరు కాన్ఫిడెన్స్గా చెప్తున్నా నేను. మొన్న వాళ్ళు గ్రూప్ 4కి సంబంధించి, AEEకి సంబంధించి, JLకి సంబంధించి నిరాహార దీక్ష చేసిన వాళ్ళు, ధర్నా చేసిన వాళ్ళు ఇదే చెప్తాను. ఇంకో సంవత్సరం వరకు జాబులు పడేయి, మీ వ్యవహారం చూస్తా అంటే ఇట్లనే ఉన్నదని వాళ్ళు మొన్ననే అన్నారు. కాబట్టి ఇప్పుడు 5 గ్యారంటీలు అంటాను. 6 గ్యారంటీ ఎగిరిపోయింది. మరి 6 గ్యారంటీ గురించి కనీసం ఈ ప్రెస్ మీట్లో చెప్పలేదు. ఆ 6 గ్యారంటీ ఏంటిదో కూడా మనకు తెలియదు. ఆ 6 గ్యారంటీ నాకు తెలిసి ఒకటి చేయూత కావచ్చు. చేయూత అనే లాస్ట్ గ్యారంటీ ఉన్నది కదా, 4,000 పింఛన్కి దరఖాస్తు అవసరం లేదు కావచ్చు. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీకి దరఖాస్తు అవసరం లేదు కావచ్చు. ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్లో పడంగానే ఆధార్ కార్డును అవన్నీ చూసుకుంటారు కదా, దానికి సంబంధించి అన్నట్టు ఇవి. మొత్తానికైతే వీళ్ళ ముఖాలలో జీవం లేదా. ఏం డబ్బులు వస్తాయో ఏం డబ్బులు పోతాయో దరఖాస్తుల కింద అని ముఖాలలో జీవం లేదు. చూద్దాం వీళ్ళ కథ ఏందో, వీళ్ళు ఏ భోగరేషాలు వేయబోతాన్లో.